చాలా కాలం తర్వాత కాశ్మీర్లో మార్పు. ఓ రకంగా చెప్పాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అక్కడి ప్రజలు భారత ప్రజాస్వామ్యాన్ని నమ్మడం ఇప్పుడేనేమో. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి బుధవారం తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిస్తే 61% పోలింగ్ నమోదైంది. 2019 ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్ర హోదాను తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక తొలిసారిగా జరిగినటువంటి ఎన్నికలు, తొలి విడత ఎన్నికలు. ఇందులో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొనడం. జమ్మూ కాశ్మీర్లో గత 7 లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతం ఇన్నేళ్లలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత. మారుమూల ప్రాంతాల నుంచి నివేదికలు అందాక ఇంకా పోస్టల్ బ్యాలెట్ను కూడా కలుపుకుంటే పోలింగ్ శాతం దాదాపుగా 64-65 అయ్యే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉంటే బుధవారం తొలి విడతలో 24 సీట్లలో పోలింగ్ జరిగింది. 23 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాశ్మీర్లో 16 సీట్లకి, జమ్మూలో 8 సీట్లకి బుధవారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ బూతుల దగ్గర ఓటర్లు క్యూ కట్టడం, సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియడం, 61% పోలింగ్ నమోదవడం అనేది చాలా కీలకమైనటువంటిది. కాశ్మీర్ ప్రజలలో భారీ మార్పు. ఇది అంత మాత్రం బీజేపీకి ఓట్లు పడిపోతాయి అన్నటువంటిది ఏం కాదు. బట్ ప్రజలు ఈ దేశం ఇంతవరకు కూడా మనం కనుక అక్కడికి వెళ్తే మీరు భారతదేశం నుండి వచ్చారా అంటారు. అట్లాంటి సిచ్యుయేషన్లో వచ్చిన మార్పు.